వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 81 క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ ప్రజా సమితి మొదటిసారి ఎవరి అధ్యక్షతన అవతరించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మదన్ మోహన్. ఆన్సర్ నేను చెప్పకముందే కామెంట్ చేయండి ప్రతి క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 82, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1991. క్వశ్చన్ నెంబర్ 83, తెలంగాణ తొలి ఉద్యమం ఏ జిల్లాలో మొదటగా ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 84, 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శంకర్. క్వశ్చన్ నెంబర్ 85, తెలంగాణ పరిరక్షణల కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కాటం లక్ష్మీనారాయణ. క్వశ్చన్ నెంబర్ 86, ముల్కీ నిబంధనల అమలుకు సంబంధించిన జీవో నెంబర్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 36. క్వశ్చన్ నెంబర్ 87, కాళోజీ నారాయణరావు అధ్యక్షతన తెలంగాణ రచయితల సదస్సు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1969 జూన్ 6న జరిగింది. క్వశ్చన్ నెంబర్ 88, 1969 మే 20న నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ప్రొఫెసర్ల లెక్చరర్ల సదస్సుకు అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రొఫెసర్ ముంజూర్ అలాం. క్వశ్చన్ నెంబర్ 89, తెలంగాణలో ఫ్లాగ్ డేను ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1969 జూలై 12న నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 90, 1969 జనవరి 18, 19 తేదీలలో అఖిలపక్ష సమావేశ ఏర్పాటుకు పిలుపునిచ్చినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కాసు బ్రహ్మానందరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 91, జీవో 36 జారీ అయిన తేదీ ఎప్పుడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1969 జనవరి 21. క్వశ్చన్ నెంబర్ 92, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నీలం సంజీవరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 93, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1958. క్వశ్చన్ నెంబర్ 94, తెలంగాణ ప్రాంతీయ సంఘానికి తొలి అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3
కె అచ్యుత్ రెడ్డి గారిని నియమించారు. క్వశ్చన్ నెంబర్ 95. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎవరిని తొలి ఉప ముఖ్యమంత్రిగా నియమించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కేవి రంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. క్వశ్చన్ నెంబర్ 96. ఖమ్మం పట్టణంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి ఏ రోజున నిరవధిక దీక్షకు ప్రారంభించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1969 జనవరి 9న ప్రారంభించాడు. క్వశ్చన్ నెంబర్ 97. తెలంగాణలో ఉద్యోగులు విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమాన్ని ఎప్పటి నుండి చేపట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1969 జనవరి నుండి చేపట్టారు. క్వశ్చన్ నెంబర్ 98. 1969లో తెలంగాణ ప్రజా సమితి కన్వీనర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మదన్ మోహన్ గారు ఎన్నికయ్యారు. క్వశ్చన్ నెంబర్ 99. 1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తిన సందర్భంగా తెలంగాణ రక్షణలు అమలు ప్రభుత్వం చేయడానికి ఎన్ఓజీఓను విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 36వ జీవోను. క్వశ్చన్ నెంబర్ 100. తెలంగాణ రక్షణలు అనగా ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టివేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1969 మార్చ్ 28న కొట్టిపారేసింది. క్వశ్చన్ నెంబర్ 101. 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంలో దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరమాలే, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర పెట్టాలే అని పేర్కొన్న కవి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు. క్వశ్చన్ నెంబర్ 102. 1969లో తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన మృతవీరుల జ్ఞాపకార్థం గన్ పార్క్ వద్ద స్మారక స్తూపాన్ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ యాదగిరిరావు. క్వశ్చన్ నెంబర్ 103. తెలంగాణ ఉద్యమం సందర్భంలో గులామీ కీ జిందగీ సే మౌత్ అచ్చి, బానిస బతుకు కంటే చావడం మేలు అని పేర్కొన్న నాయకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కేవి రంగారెడ్డి గారు. క్వశ్చన్ నెంబర్ 104. తెలంగాణ ఉద్యమం తలెత్తిన సందర్భంలో ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్రాల ప్రకటన ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1969 ఏప్రిల్ 12న జారీ చేశారు. క్వశ్చన్ నెంబర్ 105. 1969లో
తెలంగాణలో క్రియాశీలకంగా వ్యవహరించిన సందర్భంలో ఉద్యోగ సంఘం నాయకుడిగా ఎవరు పనిచేస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కేఆర్ అమ్మోస్. క్వశ్చన్ నెంబర్ 106. ప్రత్యేక కాంగ్రెస్ సమితి 1969ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 107. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఏ గుర్తుపైన పోటీ చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పార గుర్తుపైన పోటీ చేసింది. క్వశ్చన్ నెంబర్ 108. 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాలు గెలుపొందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 10 స్థానాలు గెలుపొందింది. క్వశ్చన్ నెంబర్ 109. తొలిసారి తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పివి నరసింహారావు గారు. క్వశ్చన్ నెంబర్ 110. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బి సత్యనారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 111. 1969 జనవరిలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ఉద్యోగులు అధికంగా ఉన్నట్లు ఏ కమిటీ నిర్ధారించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కుమార్ లలిత్ కమిటీ నిర్ధారించింది. క్వశ్చన్ నెంబర్ 112. గుండాయిజానికి వ్యతిరేక దినం జరపాలని తెలంగాణ ప్రజా సమితి విద్యార్థి కార్యాచరణ సమితి ఎప్పుడు నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1969 జూన్ 3న నిర్ణయించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.